హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు భోగి పండుగ కాబట్టి నేను భోగికి సంబంధించిన ముగ్గు వేస్తున్నాను. అసలు మేమైతే ఈ పండుగ చేసుకుంటామో లేదో అని అనుకుంటూనే ఉన్నామండి, కానీ చేసుకున్నాం ఆ రోజు ఏదో కొంచెము. సంక్రాంతి పండుగకి మా మామయ్య అయితే ఊరు నుంచి వచ్చారండి. ముందు నేనైతే పొంగలి చట్నీ టిఫిన్ చేశాను ఆ రోజు. తర్వాత మా మామయ్యకి టిఫిన్ పెట్టేసి ఇంకా తర్వాత వచ్చేసి ముగ్గు వేశాను. ఫైనల్లీ నా ముగ్గు అయితే ఇలా వచ్చింది. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎందుకు చెప్పానంటే ఈ పండుగ చేసుకుంటామో లేదో అని. మాకందరికి జ్వరాలండి. ఫస్ట్ అయితే మా లక్కీకే వచ్చిందండి జ్వరము. భోగి పండుగ ముందు రోజు నుంచి జ్వరమే. ముందు రోజు నైట్ వచ్చిందనమాట. జ్వరం వచ్చినా కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. అందుకోసం ఆ రోజు భోగి రోజు పండుగ చేసుకున్నాము. ఇంకా ముగ్గు వేయడం అయిపోతేనే ఇలా టిఫిన్ తినేసామండి. తర్వాత మా ఆయన కాఫీ ఇచ్చేసాను. ఈ కాఫీ కప్ చూస్తున్నారా, ఇదైతే నాకు బాగా నచ్చిందండి. మన షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఒక సెట్ లాగా వచ్చింది. 6 కప్స్ వచ్చాయి. అందులో ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం లేదండి. 6 కప్స్ వచ్చి 210 రూపీస్ పడ్డాయి. ఇంకా తర్వాత మా లక్కీని కూర్చోబెట్టి నలుగు పెట్టామన్నమాట. ఆ రోజు భోగి పండుగ కదా, సాయంత్రం భోగి పళ్ళు పోయాలని ఇలా పొద్దున్నే మా లక్కీకి స్నానం చేయకముందు నలుగు పెట్టేశాము. అది ఊరికి ఇట్లా అట్లా సాంగ్ ఇంకంతే. కొంచెం కొంచెం చూడు, ఆ చేతికి పూయించుకో, చేతికి పూయించుకో, ముఖానికి వద్దులే. అంతే చూడు, ఏం కాలే. మొహానికి కూడా అంతే, కొంచెం పూయించుకో. సరే, నూనె పెట్టమ్మా. ఇక్కడైతే మా లక్కీ చూస్తున్నారా, గంధం పెడతారు కదా నలుగు పెట్టేటప్పుడు ముఖానికి, అది వద్దని చెప్తున్నాడు. ముఖానికి ఏమైనా పూస్తే నచ్చదనమాట మా లక్కీకి. అవి చెప్తున్నాడు. ఇక్కడ కావాలంటే చేతికి పొయ్యమని చెప్తున్నాడు. భోగి పండుగ రోజు నలుగులు అంటే పిల్లలకి చాలానే చేస్తారండి. ముందైతే పిల్లలకి బాడీ అంతా మసాజ్ చేస్తారు నువ్వుల నూనెతో. తర్వాత ఇలా గంధం పూసి, తర్వాత కుంకుమ పెట్టి, తర్వాత తలకి ఇలా నూనె, కొబ్బరి నూనె కానీ లేదా ఆముదంతో కానీ ఇలా 3 సార్లు ఇట్లా ఒత్తినట్లు చేసి, తర్వాత కొంచెం దిష్టి తీసి, తర్వాత అక్షింతలు వేసి ఇట్లా చేయాలన్నమాట పిల్లలకి. ఇలా తలకంత ఆయిల్ పెడతాం కదా, అలా తలస్నానం అయితే ఖచ్చితంగా చేయించాల్సిందే అండి. మళ్ళీ జ్వరం ఉన్నా కూడా తలస్నానం చేయించాము. తలస్నానం చేయించిన వెంటనే టవల్తో తల అంతా బాగా తుడిచేసి తర్వాత హెయిర్ డ్రైయర్ పెట్టేసాము తల ఆరేదానికి. చూడు చూడు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని ఇలా కూర్చోపెట్టి నలుగు పెట్టి స్నానం చేయకముందు తర్వాత సాయంత్రం పూట పిల్లల్ని రెడీ చేసి భోగి పండ్లు పోస్తారు. ఇక్కడ చూడండి, మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు. స్నానం చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయాడు. ఇప్పుడు మా లక్కీకి పని పెట్టాడు అనమాట మా ఆయన. ఎందుకంటే వాళ్ళ అబ్బా వచ్చాడు కదా ఊరి నుంచి. వాళ్ళ అబ్బా పాపం టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నాడు. వాళ్ళ అబ్బాని డిస్టర్బ్ చేస్తున్నాడని ఇలా పని పెట్టాడు. మా మామయ్య అయితే ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇలా రేగి పనులు తీసుకొని వచ్చాడండి. ఇక్కడ కూడా ఉన్నాయి, బెంగళూరులో కూడా దొరుకుతున్నాయి, కానీ అంత బాగాలేవన్నమాట. చూసేదానికి ఎండిపోయినట్లు అట్లా ఉన్నాయి. అందుకే మేము ఇలా కడప నుంచి తెప్పించుకున్నాము రేగి పండ్లని. ఇక్కడైతే మళ్ళీ డివైడ్ చేస్తున్నాడు. గ్రీన్ కలర్వి ఇంకా రెడ్ కలర్ రేగి పండ్లన్నీ డివైడ్ చేస్తున్నాడు. అదే అనమాట మా లక్కీ పని. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. చందమామ కంచం ఎట్టి సన్నజాజి. నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఇలా గుమ్మంకి పసుపు పట్టించేసాను. నా వాయిస్ అయితే కొంచెం గొంతు రాసినట్లుంది, ఏం అనుకోవద్దండి. నాకు కూడా కొంచెం జ్వరం వచ్చి దగ్గు వచ్చి అన్నీ వెళ్ళిపోయాయి కదా, అందుకే అలా ఉంది నా వాయిస్. మా ఆయనకు కూడా ఫీవర్ వచ్చిందండి. ఇంట్లో అందరికీ అలానే ఉన్నాయి, దగ్గు జ్వరాలు అందరికీ అట్లానే ఉన్నాయి. ఇప్పుడు మేల్ అండి, అందరికీ తగ్గిపోయాయి. ఇప్పుడు అందరం బాగానే ఉన్నాము. ఆ తర్వాత మేము దేవుడికి పూజ చేసుకున్నాము. ఇక్కడ మా ఆయన అభిషేకం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ శివలింగానికి. ఇక్కడ శివలింగం వచ్చేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను రోజు అభిషేకం చేస్తున్నాను శివయ్యకి. అయితే అభిషేకం చేసేటప్పుడు నీళ్ళంతా ఒకేసారి పడకుండా పైన అందులో వేస్తాం కదా, అందులో నుంచి డ్రాప్ పడుతుంది శివయ్య మీద. నేనైతే ఇలా శివయ్యకి రోజు అభిషేకం చేశాక మా ఇంట్లో చిన్నది నాగులది ఉందండి. శివయ్య మీద దాన్ని నాగుల్ని పెట్టేసి మళ్ళీ అభిషేకం చేస్తాను. ఆ రోజు దేవుడికి అయితే నేను చాలా సింపుల్గా డెకరేట్ చేశానండి. పూలన్నీ కానీ ఏవైనా సరే దేవుడికి నేను చాలా సింపుల్గా పెట్టేశాను. సంక్రాంతికి బాగా చేసుకున్నాను.
చేసుకుందాం కదా అని భోగికి ఇలా సింపుల్ గా చేశాను. ఇంకా మా ఆయన అయితే దేవుడికి పూజ చేసేసి టెంకాయ కొట్టేసి ఇలా హార్ట్ ఇచ్చేసాడు. మనం చేసే భోగి పండుగ కానీ సంక్రాంతి పండుగ కానీ కనుమ పండుగలలో మెయిన్ చేసేది మాత్రం సంక్రాంతి పండుగే కదా. మేము సంక్రాంతి పండుగకి అయితే మేము చేసిన వంటలు ఉంటాయి కదా అండి, ఏం చేస్తామో అవన్నీ ఇంట్లో చేసిన వంటలన్నీ దేవుడికి పెట్టేసి ఫస్ట్ పళ్ళెంలాగా పెట్టేస్తాము. దేవుడికి అవన్నీ పెట్టేసి ఒక అరిటాకు వేసి తర్వాత మేము కొద్దిసేపు దేవుడికి పెట్టేసిన తర్వాత తింటామన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం వంట వచ్చేసి నేను వంకాయ పప్పు ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఇంకా అందులోకి అప్పడాలు అవి చేసుకున్నాము. కానీ మా పక్క అయితే భోగి పండుగ అంటే చాలు పొద్దున పూట అయితే దోశలు వేసుకుంటారు, ఇంకా మధ్యాహ్నం అయితే పులగం పచ్చడి అలా చేసుకుంటూ ఉంటారు. ఇంకా మా లక్కీకి అయితే అప్పడాలు అంటే చాలా ఇష్టము, అందుకే అవే తింటున్నాడు ముందు. ఇంకా ఇది వచ్చేసి సాయంకాలం అండి. ఇంకా దానికోసం ఇలా రెడీ చేసుకున్నాము. ఒక ప్లేట్లో భోగి పండ్లు అంటే రేగి పండ్లు, ఇంకా చెరుకు, పూలు, చిల్లర, ఇలా చాక్లెట్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఇంకో ప్లేట్లో వచ్చేసి ఇంకా దీపాలు పెట్టుకోవాలన్నమాట. దీపాలు వెలిగించాలి భోగి పనులు స్టార్ట్ చేసేటప్పుడు. దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టుకున్నాము. ఇంకా తర్వాత మా లక్కని ఇలా కూర్చోబెట్టి ఇంకా స్టార్ట్ చేశాను. ముందైతే నేనే స్టార్ట్ చేశాను. కింద ఆంటీ వాళ్ళందరినీ పిలిచాను. ఆంటీ వాళ్ళకు ఎవరికి తెలియదంట, ఇలా ఫస్ట్ టైం అంటే భోగి పనులు చూడము, అందుకే ముందు నన్నే వేయమన్నారు. వాళ్ళు నన్ను చూసి మళ్ళీ వేస్తామని చెప్పారు. ఒక ప్లేట్లో రేగి పండ్లు, పూలు అవన్నీ ఉన్నాయి కదా, చిల్లర అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కలిపేసుకొని ఇలా 3 సార్లు దిష్టి తీసినట్టు ఇట్లా 3 సార్లు తిప్పాలన్నమాట. 3 సార్లు కుడి పక్కకి, 3 సార్లు ఎడం పక్కకి తిప్పాలి, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అలా దిష్టి తీసినట్టు తిప్పేసినాక తల మీద వేసేయాలి. ఇలా భోగి పండుగ రోజు భోగి పళ్ళు పిల్లలకు పోయడం వల్ల సంవత్సరంలో ఏ దిష్టి ఉన్నా కూడా పోతుందని చెప్తారు.
ఇంకా చివరిగా భోగి పళ్ళు పోసాక పిల్లలకి ఇలా దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీయడం అంటే ముగ్గురితో లేదా 5 మందితో అట్లా తీయించాలి. అందుకే నేను జాయిన్ అవ్వలేదు వాళ్ళతో, అందుకే ఇలా ముగ్గురితోనే తీయించాం దిష్టి. పెద్దవాళ్ళు తీయడం వల్ల ఇంకా మంచిది కదా అండి పిల్లలకి. మా ఈ భోగి పండుగ అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.